మీరు తీరా చూస్తే 10 మందికి ఇచ్చి 90 మందికి ఇదే ప్రాబ్లం అయితే చేయాలి. ఎన్ని వచ్చాయండి? 10. మీ ఒక్కరి పేరు మీద 10 వచ్చాయా? మా వైఫ్ పేరు మీద, నా పేరు మీద 2. మీటర్లని మీ పేరు మీద వేరే వాళ్ళ పేరు ఉన్నాయా? అన్ని వేరే వాళ్ళ పేరు, మాకు సొంతం లేదు సార్. సొంతం లేదు కానీ మీ పేరు, మీ ఆధార్ కార్డు మీద మా వైఫ్ ఆధార్ కార్డు మీద 8, నా పేరు మీద నా పేరు 2. మీ మీటర్ సంబంధం లేదు అంతేకాదు. అంటే టైం అయిపోతుంది వాళ్ళకి. గవర్నమెంట్ ఇచ్చింది వారం రోజులు టైం ఇచ్చింది. వారం రోజుల్లో మీరు సమస్యను పరిష్కరించుకుంటే వాళ్ళ తల్లికి వందన వేస్తా ఉన్నారు. లేకపోతే అంటే వాళ్ళకి మళ్ళీ సంవత్సరం వరకు రాదు. అవును సార్, మరి మా దగ్గర ఉన్న రికార్డ్ ప్రకారంగా చూసి చెప్పగలం సార్. ఇక్కడ చూస్తున్నాం మేము కూడా, అక్కడ 3 పెట్టాం చూడమని చూస్తున్నాం మేము కూడా. మరి పాపం అంతే కదండి, వాళ్ళకి 15 మీటర్లు సొంత ఇల్లు 10 మీటర్లు రావడం అంటే అసలు చిన్న విషయం కాదు కదా. ఒకరికి 5 మీటర్లు, ఒకరికి 6 మీటర్లు పని. ఇక్కడ కాదు, ఎవరో అడిగితే నేను ఇక్కడ లేని బెంగళూరులో ఉన్నా అంటున్నాడు ఎవరో. యాక్చువల్ అంటే రోడ్ల మీద షాపుల కోసం అంటే నేను అనుకుంటాను సార్, ఇది రోడ్ల మీద షాపులు బడ్డీలకి ఎక్కడ పెడతారు మీటర్లు ఇస్తారు. అవి డిఫరెంట్ దొరికిన ఆధార్ నెంబర్ మీద మీటర్లు ఇచ్చేసి ఉంటారు. అది బహుశా అది కొద్దిగా మీరు వెరిఫై చేయండి. అది చెప్తారేమన్నా? తల్లికి వందనం డబ్బులు రావాలని చెప్పి సచివాలయంకి వెళ్ళానండి. అక్కడ నా మీటర్ చెక్ చేశారు. నా ఎందుకమ్మ నీకు కరెంట్ బిల్లు ఎక్కువైపోయింది అన్నారు. నేను కరెంట్ బిల్లు ఎక్కువైపోయిందని చెప్పి సచివాలయం ఆధార్ కార్డు కొట్టారు. కొడితే నా మీటర్ ఒకటో అయితే నాకు 10 మీటర్లు చూపిస్తుందండి. మరి ఇంతవరకు నాకు తెలియదు నాకు 10 మీటర్లు ఉన్నాయని సంగతి. 10 మీటర్లు ఎవరి పేరు ఉన్నాయి? ఎవరెవరు ఉన్నారండి చుట్టుపక్కల. మీ పేరు మీద లేదు? నా పేరు ఉన్నది ఒకటే, సంబంధం లేదు, నా రిలేషన్ కాదు, నా చుట్టుపక్కల ఎవరో తెలియదు. 10 మీటర్లు యాడ్ అయి ఉన్నాయి. దానివల్ల నాకు 3 యూనిట్లు అబ్బావ్ అని చెప్పేసి నాకు మీరు అమ్మ రాలేదు, తల్లికి వందలు రాలేదు. మరి ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చేయడానికి చెప్పి వచ్చాను. ఈ మీటర్లన్నీ కాన్ మీటర్లన్నీ డీలింగ్ చేసి సచివాలయంలో డీలింగ్ చేశారు. ఇక్కడికి వచ్చి చూపించాను. ఇప్పుడు ఇక్కడ లైన్ మ్యాన్ గారు తీసుకుని కొన్ని చేస్తారండి. ఎప్పటికి చేస్తారో తెలియదు. కొద్దిగా నాకు వేగంగా చేస్తే, ఎందుకంటే డేట్ అనేది 20కి ఇచ్చారు. ఈ వర్క్ 20 లోపు అవుతుందో లేదు తెలియదు. 30కి 40కి 10 రోజులు అయింది అనుకోండి, మాకు ఆ డబ్బులు వచ్చినవి కూడా రావు. ప్రోగ్రామ్ పుట్టి కూడా వేస్ట్ కదా. ఆ ప్రోగ్రామ్ అనేది మాకు డబ్బులు రావడం కోసం ఏదో సహాయపడదాన్ని చూస్తున్నాం. సో ఈ వర్క్ అనేది ఇది అసలు మా అండర్లో లేనిది. ఇది యాక్చువల్ మాకు తెలియదు 10 మీటర్లు మీ వర్క్ అనేది ఇప్పుడు సడన్గా చేసేసి 3 రోజులు వీళ్ళు చేస్తారో తెలియదు. ఈ వర్క్ ఒకవేళ చేయలేకపోతే మాకు డబ్బులు వస్తాయో కూడా తెలియదు. చేయలేకపోతే డబ్బులు రావు. ఏం చెప్పారు కరెంట్ ఆఫీస్ మీకు? ఇప్పుడు ఇచ్చారు కదమ్మా చూస్తారా అని చెప్పారండి. అంతే. మా పాపగారికి అమ్మఒడి పడలేదని సచివాలయంకి వెళ్తే మా నాన్నగారు మీటర్ మీద 3 మీటర్లు యాడ్ అయిపోయింది సార్. వస్తే కరెంటు బిల్లు మాది చూస్తే 115 యూనిట్లే ఉందండి. అక్కడ చూస్తే 315 యూనిట్లు వచ్చింది సార్. ఎందుకని కంప్లీట్ ఇవ్వడానికి వెళ్తే సచివాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్తే మీటర్ది మా అమ్మలు తీసిచ్చారు. అది మేము మళ్ళీ చూపిస్తే అదే ఒకళ్ళు బెంగళూరులో ఉన్నానని చెప్తున్నారు, ఒకళ్ళు బయట ఉన్నాను, మీ నచ్చింది చేసుకోండి మేము అనేసి అని చెప్తున్నారండి. వాళ్ళు యువతలు ఇక్కడికి వస్తే ఇక్కడ సమస్య క్లియర్ అవ్వట్లేదు. సచివాలయంకి వెళ్ళా వాళ్ళు అంటున్నారు చూద్దాము, మాకు ఇప్పుడే పెండింగ్లు బోల్డ్ ఉన్నాయి, మీరు రేపు రండి ఎల్లుండి రండి అంటే మరి అమ్మ కూడా 20వ తారీఖు ఆపేస్తారు సార్. ఇప్పుడు మీ ఆధార్ కార్డు మీద మా ఆవిడ ఆధార్ కార్డుకి లింక్ అయిపోయింది. ఎవరు తెలుసా మీకు? 2 మీటర్లు తెలియదు సార్, బయట అవుట్డోర్గా రాసుకొచ్చాను కూడా. అది కూడా ఓకే. వాళ్ళకి రెస్పాన్స్ చేస్తే ఒకళ్ళు బెంగళూరులో ఉన్నారని చెప్తున్నారు, ఒకళ్ళేమో మేము ఉన్నాం మా మామగారు దాని మీద, మా మామగారు చచ్చిపోయి 7 సంవత్సరాలు అవుతుంది, ఈ కరెంట్ బిల్ మీకు ఎలా యాడ్ అవుతుందని వాళ్ళు అంటున్నారు. ఏ పరిష్కారం అవ్వట్లేదు సార్, తిరుగుతాం మాకు అవుతుంది. మరి 20వ తారీఖు ఆపేస్తారు. మరి అమ్మఒడి మా పిల్లలు మాకిద్దరు పాపలండి. తల్లికి వందనాలు. చాలు సార్.